కాదు కాదు నేను అర్థంలో కూడా చేశానని చెప్పింది. నిజంగా చేసుకుంటే బాగుండేది. ఇంకా రిమరేషన్ ఎక్కువ ఇచ్చేవారు నాకు. లేదు నేను ప్రతి సినిమాలో ఊహించుకుంటుంది తను. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నాకు మా ప్రొడ్యూసర్ గారు శివాన్న, ఆయన ప్రతి సినిమాలో నేను ఎక్కడున్నా ఒక్కరోజైనా నాకు ఒక్క సీన్ అయినా పెడతాడు. నేనంటే ఎందుకు అంత పిచ్చి నీకు? నిజంగా నమ్మతాడు అన్న. సూర్య వెల్సెస్ సూర్య నుంచి ఏ సినిమా చేసినా ఒక్క సీన్ అన్న మా తమ్ముడు ఉండాలి అని పిలిచి పెడతాడు. థ్యాంక్ యూ అన్న. అలాగే ఇందులో రఘుబాబు అన్న పక్కన భద్రం నేను కలిసి యాక్ట్ చేసాము విలేజ్ క్యారెక్టర్లు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలాగే మా కెమెరామెన్ జవహర్ రెడ్డి గారు, నేను ఫస్ట్ టైం ముగ్గురు సినిమాకు మలేషియాకి వెళ్ళి అక్కడ మలేషియాలో నాకు క్లోజ్ పెట్టింది అన్నే. ఎప్పటికి మర్చిపోనా. థ్యాంక్ యూ. ఇంకా డైరెక్టర్ గారి గురించి బేసికల్ గా నిజం చెప్పాలంటే డైరెక్టర్ గారి గురించి చెప్పే అంత అర్హత అనుభవం నాకు లేదు. కానీ నేను యాక్ట్ చేశాను అని చెప్తున్నా. యజ్ఞం అనే సినిమా థియేటర్లో చూస్తే ఇప్పటికీ విజిల్ వేస్తాం. పిల్ల నువ్వునే జీవితం, అందులో ట్రైన్ లో మంచి ఒక ఎపిసోడ్ చాలా హిలేరియస్ సీన్ పడ్డది నాకు. దాన్ని దృష్టి పెట్టుకొని తమ్ముడు ఉండాలని ఇందులో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. జగడంలో సార్ మిమ్మల్ని జగడంలో చూసినప్పుడు ఉచ్చబోసుకుంటాం మేము. అమ్మతుడు మీరు లొకేషన్కి వస్తే ఎవరిని తిడతారో తెలియదు. అంటే అంత పులిలా ఉండేవాళ్ళు మీరు. యాజ్ అ డైరెక్టర్, యాజ్ యాక్టర్ మీరు ఎప్పటికీ అలానే ఉండాలి సార్. మన తెలుగు ఇండస్ట్రీలో ప్రాపర్ కమర్షియల్ ఫిలిం తీసే డైరెక్టర్లు ఒక 4-5 ఉంటే అందులో సార్ ఒకరు. అందులో ఏ డౌట్ లేదు. మీరు ఆయన సినిమాలు రికార్డ్ చూసుకోవడం తెలుస్తుంది. మన హీరో గారు కూడా లవర్ బాయ్ క్యారెక్టర్, ఇప్పుడు అమ్మాయి ప్రతి సినిమాలో అమ్మాయి ఊహించుకున్నట్టు అలాంటిది ఇందులో కట్టిపట్టి అలా తీసారు తప్పని క్లైమాక్స్. అంత మాసిగా చూపించారు ఈ సినిమా. ఇంకా హీరోయిన్ అయితే హీరోయిన్ గురించి చెప్పక్కర్లేదు. మీ అందరికల్లా తన మీదనే ఉంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎవరు పక్కన కూడా చూడట్లేదు. అంటే అంత అందంగా ఉంది, అంత బాగుంది, అంత ఫోకస్ లో ఉంటుంది. నిజంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తూ, అమ్మా నీకు రాజు తరుణ్ గారు ఇష్టం ఉంటే డైరెక్ట్ చెప్పు, నేను మాట్లాడుతున్నా. కానీ ఆ సినిమాలో ఉన్నాడు, ఈ సినిమాలో ఉంటే అందరూ డౌట్ వస్తుంది. కదా ఒక అబద్ధం చెప్తే ఇంకా చాలా 100 అబద్ధం చెప్పాల్సి అలాగే ఉంది. ఒక అబద్ధం చెప్తే అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.